ఏబిఎన్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. భారతీయ పంచాంగ పరంపరలో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక సందేశంతో వస్తుంది. ఈ ఉగాది నాడు ప్రారంభమవుతున్న శ్రీ పరాభవనామ సంవత్సరం మన జీవితాల్లో మార్పులు, పరిణామాలు, కొత్త నిర్ణయాలకు సంకేతంగా నిలవబోతుంది. గ్రహాల గమనం, కాల ప్రభావం, వ్యక్తిగతం నుంచి సామాజిక స్థాయి వరకు ఈ సంవత్సర ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ అలాగే మీకు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఎలా ఉండబోతుంది గురువుగారు? మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 60 సంవత్సరాలు ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామము. ప్రస్తుతం ఉన్నటువంటి 60 సంవత్సరాలలో 40వ సంవత్సరం ఇది శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే ఈ నామంలో ఉన్నటువంటి అర్థపరంగా చూసుకుంటే అవమానము, అసౌకర్యమని దీని యొక్క అర్థము. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కొంత పరాభవములు, అవమానములు జరుగుతాయని దీని యొక్క అర్థాన్ని తీసుకోవాలి. అయితే మనకి జగల్లగ్నం ఈ యొక్క సంవత్సరం ఉగాది ఏర్పడినటువంటి దాన్ని బట్టి, నవనాయకుల పరిస్థితులు బట్టి ఈ సంవత్సరానికి ఆధిపత్య కేతుగ్రహం ఏర్పడడం చేత ఈ సంవత్సరం అందులోనూ గురువారం రోజు ఉగాది రావడం చేత ఈ సంవత్సరం భక్తి భావనలు ప్రజలలో పెరుగుతాయి. మోక్ష సాధన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవత్వం, భక్తి, చింతన వంటివి ఈ సంవత్సరం పెరగబోతున్నాయి. ప్రజలు పుణ్యయాత్రలు వంటివి ఈ సంవత్సరం చేయబోతున్నారని మనం ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మంచిని చూద్దాం. ఇదే కాకుండా ఈ పేరుకి శ్రీ పరాభవనామ సంవత్సరం అనే పేరు ఉండడం చేత ఎవరైతే ఏ రాజ్యాలైతే మేమే ఆధిపత్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాయో అటువంటి పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద రాజ్యాలకి కొంత పరాభవం ఈ సంవత్సరం కలగబోతోంది, కలుగుతుందని మాత్రం సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. పరాభవ నామ సంవత్సరం గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా చక్కటి ప్రశ్న అండి. మనం అసలు ఉగాది, యుగమునకు ఆది ఉగాది, ఈ రోజు నుంచే మన యొక్క సంవత్సరము ప్రారంభమైనట్టుగా మనకి ఉగాది గురించి తెలియజేస్తారు. అటువంటి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణాన్ని చేయాలి. పంచాంగ శ్రవణం ఉగాది రోజే ఎందుకు చేయాలి అంటే మన యొక్క పెద్దలు, మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే ప్రతి మానవుడికి జీవితంలో కష్ట నష్టాలు అనేవి ఎదురవుతాయి. సుఖ దుఃఖాలు అనేవి కూడా ఉంటాయి. సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము ఖచ్చితంగా వస్తాయి. ఒక ఇంటిలో ఒక 4, 5, 10 మంది ఉంటే అందరికీ ఒకే రకమైనటువంటి కాలం ఉండదు. ఎవరికి ఆ సంవత్సరం బాగున్నది, ఎవరికి బాగోలేదు. బాగోలేని వారిని బాగున్న వారు జాగ్రత్తగా చూసి వాళ్ళని అర్థం చేసుకోవడం, అలాగే ఆ సంవత్సరం బాగోలేని వారు ఎవరికైతే బాగుందో వాళ్ళని అనుసరించి ముందుకెళ్ళి విజయాలు పొందడం, ఇటువంటి నిగూఢ రహస్యాలు ఉగాది పంచాంగ శ్రవణంలో ఉన్నాయి. ఇదే కాకుండా ఉగాది పంచాంగ శ్రవణంలో కేవలం ఎంతసేపు నేను నా స్వార్థం అనే కాకుండా ఈ దేశం పరిస్థితి ఎలా ఉన్నది, మన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నాయి, ఈ ప్రపంచం ఎలా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ ప్రభావాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది, ప్రపంచ సుఖం, దేశ సుఖం, మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారి సుఖము, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేసేటువంటిది పంచాంగ శ్రవణం. అటువంటి పంచాంగ శ్రవణంలో ప్రతి ఒక్కళ్ళు ముందుగా వినాల్సింది నవనాయక ఫలితాలు. ఎందుకంటే ఈ నవనాయక ఫలితాలతోటే ప్రపంచం, దేశం, రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి వాతావరణాలు ఉండబోతున్నాయని మనం తెలుసుకుంటాం.
ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఉగాది గురువారం రోజు ఏర్పడడం చేత రాజు బృహస్పతి గురుడు అయ్యాడు. ఈ సంవత్సరం మంత్రి కుజుడవడం, అలాగే మనకి నవనాయకులలో 7 శుభులు 2 పాపులు ఉండడం, అందులో బృహస్పతి 3టికి చంద్రుడు 3టికి ఆధిపత్యం కలిగి ఉండడం, ఈ సంవత్సరం శుభ ఫలితాలు అధికంగా పాప ఫలితాలు తక్కువగా మనం చూడాలి. ఇంకా నవనాయక ఫలితాలని చూసుకున్నట్లయితే రాజు బృహస్పతి అవడం చేత దేవాలయాలంటి వాటిల్లో శుభ ఫలితాలు శుభకార్యాలు ఉండడం, ప్రజలలో భక్తి భావన కలిగి ఉండడం మనం చూడవచ్చు. అలాగే మనకి ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు, సేనాధిపతి చంద్రుడయ్యాడు. దీని అర్థం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు ఈ సంవత్సరం కొనసాగుతాయి, ఉండబోతున్నాయి. అనేక చోట్ల యుద్ధాలు ముగిశాయి అనుకుని యుద్ధం ఇంకా జరగదు అనుకున్న వారు కూడా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వెనక నుండి మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించడం, యుద్ధం చేసేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం కొనసాగుతాయని, యుద్ధ భయాలు ఈ సంవత్సరం కొంత ఉంటాయని మాత్రం సూచిస్తున్నారు. ఇంకా భారతదేశం మీద కూడా ఈ యుద్ధ భయాల ప్రభావం కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, అలాగే పాకిస్తాన్ వైపు ప్రాంతాలు కూడా యుద్ధ కవ్వింపులు వంటివి ఈ సంవత్సరం భారతదేశానికి ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదే కాకుండా సేనాధిపతి చంద్రుడు అవడం చేత ఈ సంవత్సరం ముఖ్యంగా వర్షాలు బాగా కురుస్తాయి. ముఖ్యంగా వర్షాలు ముందుగా వచ్చే అవకాశాలు, అందులోనూ ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో కొంచెం ఎండలు ఈ సంవత్సరం కొంచెం కనపడే స్థితి అధికంగా కనపడుతుంది. మేఘాధిపతి చంద్రుడు అయ్యాడు. అందువల్ల ఈ సంవత్సరం భారతదేశంలో మంచి వర్షాలు ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశం తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలోకి వెళ్ళబోతున్నాయి. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన చేసేటువంటి పాలకులకి తలనొప్పులు తెచ్చేటువంటి కొన్ని అంశాలు, ఇబ్బందులు కలుగుతాయి. అంటే రాజకీయ అనిశ్చితి చేసేటువంటి ప్రయత్నాలు కొంత పెరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. అందులోనూ కుజుడు మంత్రి అవడం, సేనాధిపతి చంద్రుడు అవడం చేత ఈ రకమైనటువంటి కొంత పనులు ఇబ్బందులు పెడతాయి. అయినప్పటికీ రాజు బృహస్పతి అవడం చేత వాటిని వారు తెలివితేటలతో ఎదుర్కొని శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం అవడం చేత పాలించే వాటి మీద లేనిపోని అభాండాలు అధికంగా ప్రచారం చేసేటువంటి పనులు ఈ సంవత్సరం అధికమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కొంతమంది ప్రముఖ నాయకులు జైళ్ళు పాలవుతారు. రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు ఈ సంవత్సరం కలగబోతున్నాయి. ఇంకా నవనాయకుల్ని మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అర్ఘ్యాధిపతి మేఘాధిపతి చంద్రుడు అవడం, రసాధిపతి శని అవడం, ముఖ్యంగా ధాన్యాధిపతి బుధుడు అవడం చేత ఈ సంవత్సరం ధాన్యములు బాగా పండుతాయి. అందులోనూ కందులు వంటివి, కొర్రలు వంటి ధాన్యములకు గిరాకీ అధికంగా ఉంటుంది. పాల ఉత్పత్తి ఈ సంవత్సరం పెరగబోతోంది. పాల వ్యాపారాలు బాగుంటాయి. ఈ సంవత్సరం ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొంత అభివృద్ధి కనపడుతుంది. ఏవైతే ఆయిల్ గ్యాస్ వంటి వాటి ధరలు పెరుగుతాయి. ఈ సంవత్సరం బంగారం వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పటికీ బంగారం వెండి ధరలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వితీయార్థం సమయానికి, ఈ సంవత్సరం పూర్తయ్యే సమయానికి ఖచ్చితంగా పెరుగుతాయని మాత్రం సూచిస్తాను. అంటే బంగారం వెండి ధరలు పెరగడం జరుగుతుంది, కానీ అనేక సందర్భాల్లో ఒకేసారి పెరగడం, ఒకేసారి పడిపోవడం, హెచ్చు తగ్గులతోటి కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంకా రాజకీయ పరంగా కొన్ని విద్వేషాలతో కూడుకున్నటువంటి వాతావరణం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలించేటువంటి పాలకులకి కనపడబోతోంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి నవనాయకుల పరంగా ఉంది.
ఈ సంవత్సరం ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే వ్యాపారస్తులకి కలిసి వచ్చే సంవత్సరం. బంగారం వెండి వంటి వ్యాపారాలు కావచ్చు, వస్త్ర వ్యాపారాలు కావచ్చు, పాల వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు వంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది గడ్డు కాలం. ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. అలాగే ఈ సంవత్సరం ఆయిల్, గ్యాస్, మెటల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా విశేషంగా కలిసి రాబోతోంది. మెటల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ముఖ్యంగా శని ఆధిపత్యం ఉండడం చేత ఇవి బాగా ఈ సంవత్సరం కలిసి రాబోతున్నాయి. అలాగే వైద్య రంగానికి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రజలు ఆరోగ్యవంతులే ఉంటారు. ఇక నవనాయక ఫలితాల్లో మనం మేఘాధిపతి చంద్రుడు అవడం చేత ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో తుఫాను బీభత్సం, ముఖ్యంగా సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య కొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు వంటివి, సముద్రంలో భూకంపాలు వంటివి కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయని మాత్రం మనం చూసుకోవాలి. మొత్తానికి శ్రీ పరాభవనామ సంవత్సరం పై చెప్పుకున్నటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అద్భుతంగా ఉంది. సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో కొంత అనిశ్చితి, ఇబ్బందులతో కూడుకున్నటువంటి, కొంతమందికి ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తోందని తెలియజేస్తున్నాను. గురువుగారు, ఇప్పటి వరకు ఉగాది ప్రాశస్త్యం, అదేవిధంగా నవనాయక ఫలితాల గురించి తెలుసుకున్నాం కదా. ఉగాది అనగానే ప్రతి ఒక్కరూ ఎవరి రాశి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ రాశి మేషరాశి. మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది రోజు ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేయాలని చూస్తూ ఉంటాం. ఆ పంచాంగ శ్రవణంలో భాగంగా 12 రాశుల యొక్క ఫలితాలు మనం చూద్దాం. అందులో మొట్టమొదటి రాశి, ప్రప్రథమ రాశి మేషరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో శని సంచరించడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం. మేషరాశి వారికి 4వ రాశిలో ముఖ్యంగా చతుర్థ స్థానంలో కర్కాటకంలో బృహస్పతి అనుకూలంగా వ్యవహరించడం, రాహు లాభస్థానంలో, కేతు పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. చాలామంది మేషరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందని భయపడేటువంటి వారికి ఈ సంవత్సరం మీకు కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని మీకు ధైర్యం చెప్తున్నా. ఎందుకు అంటే మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ బృహస్పతి యొక్క అనుగ్రహం, రాహుకేతువుల యొక్క అనుగ్రహం, మిగతా గ్రహాల అనుకూల స్థితి ప్రభావం చేత మేషరాశి వారు 2026-27 మధ్య శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వచ్చి కొంత సత్ఫలితాలు ఇస్తాయి. అయితే మీకు ఏలినాటి శని ప్రభావం చేత ప్రతి పనిలో కొన్ని ఆటంకాలు మాత్రం ఎదురవుతాయని సూచిస్తున్నాను. మేషరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సంవత్సరంలో ఉన్నటువంటి ద్వితీయార్థంలో సత్ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులు ప్రమోషన్లు వంటివి ఆశించకుండా మీ పని మీరు ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అధికంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నాయి. ఇంకా మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు లేదా ఉద్యోగ మార్పులు కలిసి వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ, వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి ఆటంకాలు కొంత ఇబ్బంది పెడతాయి. ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాలి మేషరాశి వ్యాపారస్తులు. మేషరాశి స్త్రీలకి కుటుంబంలో ఏదో ఒక సమస్య కొంత ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన శుభ ఫలితాలను కొంత పొందుతారు. మేషరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసి కొంత శుభ ఫలితాలను ఈ సంవత్సరం పొందబోతున్నారు.
మేషరాశి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషరాశి సినీ రంగం, మీడియా రంగం మరియు ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత కష్ట సమయం. మేషరాశి సాఫ్ట్వేర్ వంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంత ప్రతికూల ఫలితాలు ఉండే స్థితి కనబడుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రీ పరాభవ సంవత్సరం గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే మార్పు తెచ్చి మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఉంది. అయితే శ్రీ పరాభవ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మేషరాశి వారికి సూచిస్తున్నాను. శ్రీ పరాభవ సంవత్సరంలో మేషరాశి వారు ముఖ్యంగా శని బాధలు తొలగించుకుని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందాలంటే ఈ పరిహారాలు మీరు పాటించాలి. మేషరాశి వారు నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. నల దమయంతుల చరిత్ర చదవండి. మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి శని క్షేత్రాలు ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించి తైలాభిషేకం చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని మీరు పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ సంవత్సరంలో పొందగలరు. మొత్తం మీద శ్రీ పరాభవ సంవత్సరం మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి మధ్యస్థంగా ఉండబోతుందని చెప్పారు. సో ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అమ్మ, శ్రీ పరాభవ సంవత్సరంలో వృషభ రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో శని లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం, వృషభ రాశి వారికి బృహస్పతి తృతీయ స్థానంలో సంచరించడం, ఇంకా వృషభ రాశి వారికి రాహు దశమంలో, కేతు పంచమంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. వృషభ రాశి వారి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా మటుకు సఫలీకృతం అవుతాయి. వృషభ రాశి వారికి విదేశీ యోగం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే మంచి పేరు సంపాదించుకోవడం వంటివి ఈ సంవత్సరం కలిసి వచ్చే అంశాలు. వృషభ రాశి వారికి గుర్తింపు వంటివి కలుగుతాయి. కళాకారులకి శుభ ఫలితాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కనబడబోతున్నాయి. వృషభ రాశి స్త్రీలకి సమాజంలో గౌరవం, కీర్తి, అలాగే శుభకార్యాలు వంటి వాటిలో మీకు గుర్తింపు వంటివి కలగబోతున్నాయి శ్రీ పరాభవ సంవత్సరం వృషభ రాశి వారికి. వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ప్రథమార్థం బాగా మీకు కలిసి వచ్చేటువంటి అవసరం. ముఖ్యంగా జూన్ నుండి డిసెంబర్ వరకు ఏదైతే సమయం ఉందో వృషభ రాశి ఉద్యోగస్తులకి కొంత అధికంగా కలిసి వస్తుంది. వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, నూతనంగా అయినా ఉద్యోగ మార్పులు వంటివి చేసుకోవాలనుకుంటే శుభ ఫలితాలు మీకు ఈ సంవత్సరం కనబడతాయి. ఇంకా వృషభ రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి మీడియా రంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం శుభ ఫలితాలని పొందగలుగుతారు. వృషభ రాశి విద్యార్థులు శ్రీ పరాభవ సంవత్సరం కొంత కష్టపడాలి, జాగ్రత్త పడాలని సూచిస్తున్నాను. అయినా కూడా ఆశించిన స్థాయి ఫలితాలను పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వృషభ రాశి స్త్రీలకి శ్రీ పరాభవ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. అయితే వృషభ రాశి వారు గొడవలకి దూరంగా ఉండమని సూచిస్తున్నాను. అనుకోని చికాకులు, కుటుంబ గొడవలు మిమ్మల్ని కొంత ఇబ్బంది, వేదనలకు గురి చేసేటువంటి స్థితి ఉన్నది. అందులో బృహస్పతి యొక్క అనుగ్రహం లేకపోవడం, కొంచెం తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం చేత చికాకులు, అనుకోని గొడవలు, మాట పట్టింపులు కొంత ఇబ్బంది పెడతాయి వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు వంటివి కలిసి రావడం, అలాగే మీకు తీర్థయాత్రలు, దర్శనాలు వంటివి జరుగుతాయి. భక్తి మార్గంలో కొంత ప్రయాణం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరం శుభ ఫలితాలని అధికంగా ఇస్తుందని సూచిస్తూ
మీరు ఈ సంవత్సరం అనుకున్న ప్రతి పని విజయం పొంది శుభ ఫలితాలు పొందాలి అంటే భగవద్గీత, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయండి. శ్రీకృష్ణుణ్ణి పూజించండి. అలాగే వృషభ రాశి వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువుని పూజించడం చేత, విష్ణు సహస్రనామం వంటివి, లక్ష్మీ అష్టకం వంటివి చదువుకోవడం చేత రుణ బాధల నుంచి బయటపడి మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి యొక్క ఫలితాలు చూద్దాం. గురుగారు, వృషభ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పారు. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, ఇంకా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి శని దశమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం, భాగ్యస్థానంలో రాహు, తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్ళబోతోంది. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్ళబోయే సంవత్సరం. ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత పై అధికారులు, పెద్దల యొక్క మన్నల వంటివి పొందడం, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఉద్యోగ మార్పులు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఇవన్నీ కలిసి రాబోతున్నాయి. మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో కావచ్చు, లేదా ఇతర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మీరు పెట్టుబడిలో కొంత అభివృద్ధి, శుభ ఫలితాల వైపు వెళ్ళబోతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మిథున రాశి వారికి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు కనుక కృషి చేసి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఇబ్బందుల నుంచి ఏదో రకంగా తప్పుకుని ముందుకెళ్ళేటువంటి పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇక మిథున రాశి స్త్రీలకి శ్రీ పరాభవనామ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం కలిగించేటువంటి సంవత్సరంగా చూడాలి. మిథున రాశి విద్యార్థులకి విదేశీ ప్రయాణాలు, విద్యపరమైనటువంటి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను కలిగిస్తుంది ఈ సంవత్సరం. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం మార్పు, శుభాలు, విజయాలను కలిగించే సంవత్సరం. మిథున రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే అశుభ ఫలితాలు పొందుతున్నారో వాటిలోంచి బయటపడే సంవత్సరం, మార్పు తెచ్చి శుభ ఫలితాలు తెచ్చుకునేటువంటి సంవత్సరం. మిథున రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంత రాజకీయ పరంగా ఇబ్బందులు, సమస్యలు మాత్రం పెరగబోతున్నాయి. రాజకీయ నాయకులు, రాజకీయ పరంగా ఉన్నటువంటి వారు జాగ్రత్తలు వహించాలి. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శుభ ఫలితాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ధనపరంగా అనుకున్న ఫలితాలు, శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే నవగ్రహాలకి ప్రదక్షిణ వంటివి చేయండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలని దర్శించి అర్చన వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. గురుగారు, మిథున రాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పారు ఈ సంవత్సరం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో, కర్కాటక రాశిలో బృహస్పతి సంచరించడం, ఇంకా కర్కాటక రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం శని భాగ్యస్థానంలో, అలాగే రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానంలో సంచరించడం చేత
కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు, తుత్తరపాటు నిర్ణయాలు కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఇంకోటి, జన్మ గురుడు ప్రభావం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఒత్తిళ్ళు అధికంగా ఉండబోతున్నాయి. లేనిపోని చికాకులు, ఒత్తిళ్ళు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి వారు మీరు వ్యవహరించేటువంటి ప్రతి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని మాత్రం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సూచన చేస్తూ, కర్కాటక రాశి నిరుద్యోగులకి కొంత కష్టకాలం, ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగం కలగడానికి ఇబ్బందులు అంటూ ఉన్నాయి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి సాఫ్ట్వేర్ వంటి రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమోషన్లు వంటివి ఎక్కువగా ఆశించకుండా మీ పని మీరు శ్రద్ధతో చేయమని సూచన. కర్కాటక రాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వస్తుంది. వ్యాపారం బాగున్నప్పటికీ ఒత్తిళ్ళు మాత్రం అధికంగా ఉంటాయి. ధనపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, వ్యాపారమైనటువంటి విషయాల్లో కొంత ఒత్తిళ్ళు మిమ్మల్ని వేధిస్తాయి. ఇంకా కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. అంత ఆశాజనకంగా కొంత ఈ రంగం ఉండదు. అయితే కర్కాటక రాశి వారి గొడవలకి, ద్వేషాలకి దూరంగా ఉండాలని మాత్రం ఈ సంవత్సరం సూచిస్తున్నాను. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. ఇంకా కర్కాటక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. కొంత కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కర్కాటక రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, మధ్యస్థ నుంచి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. జూన్ నుండి డిసెంబర్ మధ్య ఒత్తిళ్ళు కర్కాటక రాశి మీద కొంచెం అధికంగా ఉంటాయని సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం నిత్యము గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారు సోమవారం శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం మంచిది. ముఖ్యంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించాలి. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం చేత కొంత రాహుకేతు ప్రభావాలు వంటివి కొంత తొలగి శుభ ఫలితాలను పొందగలరు. కర్కాటక రాశి వారు గురువారం రోజు శనగలని, తాంబూలాన్ని ముత్తైదువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ సమర్పించడం చేత, లేదా ఆలయంలో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి పంచిపెట్టడం చేత కొంత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. గురుగారు, కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఏర్పడుతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, అష్టమ స్థానంలో శని సంచరించడం, జన్మరాశిలో రాహుకేతువుల ప్రభావం ఉండడం చేత సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సంవత్సరం అని సూచిస్తున్నాను. సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులందరికీ కూడా కొంత ఇబ్బందులు, భయాందోళనకు గురి చేసేటువంటి వాతావరణం కొంత అధికంగా ఉండబోతుంది. సింహరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి భయాందోళనలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించాలి.
సింహరాశి సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంకా సింహరాశి వ్యాపారస్తులకి ఇది కొంత కఠినమైన సమయంగా చూడాలి. ధనం సమయానికి చేతికి అందకపోవడం, అప్పులు చేయాల్సి రావడం, లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాపార పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కోర్టు విషయాలు, వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి సింహరాశి వారు ఈ సంవత్సరం. సింహరాశి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చెడు ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. సింహరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రాజకీయ ఒత్తిళ్ళు, చికాకులు, ఇబ్బందులు కొంత ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. సింహరాశి రాజకీయ నాయకులకి గడ్డు కాలం, చెడు కాలం. సింహరాశి వారు గొడవలకి దూరంగా ఉండడం, శాంతంగా ఉండడం, కోర్టు విషయాలు, వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చేయడం వల్ల కొంత శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద శ్రీ పరాభవ సంవత్సరం సింహరాశి వారికి కొంత కఠినతరమైనటువంటి సంవత్సరంగా మనం చూడాలి. అయితే మీకు కఠినతరంగా ఉన్నప్పటికీ మొదటి 6 నెలలు కొంచెం కఠినంగా ఉంటాయి. తర్వాత 6 నెలల్లో మీకు మార్పు వచ్చి శుభ ఫలితాల వైపు ప్రయాణం చేస్తారు. అందువల్ల సింహరాశి వారు శ్రీ పరాభవ సంవత్సరంలో కొన్ని పరిహారాలు పాటిస్తే మీకున్నటువంటి ఈ సమస్యల తొలగి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందగలరు. వాటిలో భాగంగా ప్రప్రథమంగా సింహరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన దివ్య క్షేత్రాలను ఏమైనా దర్శించి అక్కడ అభిషేకం వంటివి చేసుకోవడం. అలాగే సింహరాశి వారు విశేషంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, నల దమయంతుల చరిత్రని పఠించడం. సింహరాశి వారు ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం వల్ల వారికి ఉన్నటువంటి అనేక సమస్యల నుండి బయటపడి శుభ ఫలితాలని పొందగలరు అని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. గురుగారు, సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో? శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతుంది. కన్యారాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అనుకూలంగా లాభ స్థానంలో సంచరించడం, ఇంకా కన్యారాశి వారికి 7వ స్థానమైనటువంటి కలత్ర స్థానంలో శని సంచారం జరగడం, అలాగే కన్యారాశి వారికి రాహుకేతువులు పంచమ లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం కన్యారాశికి కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. కన్యారాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే పెట్టుబడులు వంటివి పెడుతున్నారో వాటిలో సత్ఫలితాలు, శుభ ఫలితాలు పొందబోతున్నారు. కన్యారాశి వ్యాపారస్తులకు శ్రీ పరాభవ నామ సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా చూడాలి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి ధనయోగం ఉండబోతుంది. కన్యారాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి. కన్యారాశి ఉద్యోగస్తులకి మాత్రం ప్రమోషన్ విషయాల్లో రాజకీయాలు ఎదురవుతాయి. అయినప్పటికీ మీ ప్రయత్నం పట్టుదలతో చేస్తే విజయం మీదే. కన్యారాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం, ఆకస్మికంగా మీకు కొన్ని అవకాశాలు రావడం మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కన్యారాశి వారు ఏదో రకంగా ధనాన్ని చేకూర్చుకుంటారు. అలాగే కన్యారాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం, కీర్తి కలగబోతున్నాయి. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం శుభకార్యాలు, శుభ ఫలితాలు వంటివి స్పష్టంగా, ముఖ్యంగా గృహారంభ, గృహప్రవేశాలు కావచ్చు, వివాహం వంటి కార్యక్రమాలు వంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు అధికంగా ఈ సంవత్సరం ఉన్నాయి. కన్యారాశి విద్యార్థులకి విదేశీ యోగం వంటివి
విద్యలో శుభ ఫలితాలు కలిగేటువంటిది ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి రాజకీయ నాయకులకి ఇది కలిసి వచ్చే సంవత్సరం. రాజకీయ నాయకులు మీరు చేసే పనుల్లో విజయము, ధనము, సౌఖ్యము పొందుతారు. కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మొదటి 6 నెలలు శుభ ఫలితాలు, తర్వాత 6 నెలలు మిశ్రమ ఫలితాలు, మొత్తం మీద శుభ ఫలితాలు అధికంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నాయి. కన్యా రాశి వారి ఈ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు పొందడానికి ఈ కింది పరిహారాలు మీరు పాటించాలి. కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు చేయాలి. అరుణం, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోవడం చేత శుభ ఫలితాలు పొందగలరు. అలాగే కన్యా రాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలని, దక్షిణామూర్తి స్తోత్రాలని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తూ తదుపరి రాశి తులారాశి. తులారాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. గురుగారు, కన్యారాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో? శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. తులారాశి వారికి ముఖ్యంగా బృహస్పతి దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి శని 6వ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం, తులారాశి వారికి రాహు కేతువులు చతుర్థ దశమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం తులారాశికి కలిసి వచ్చే సంవత్సరం. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, రాజకీయ బాధలు, ఇబ్బందులు, ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు ఏవైతే పడ్డారో వాటి నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం చూడాలి. మీ జీవితంలో మార్పులు, విజయాలు తెచ్చే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మీరు చూడవచ్చు, చూడాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తులారాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి. తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లేదా ధనలాభం వంటివి ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యంగా తులారాశి రైతాంగానికి కలిసి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం. తులారాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మీరు అనుకున్న పని పూర్తి చేసి మీరు పొందాల్సినటువంటి మెప్పులు పొంది విజయాలను పొందబోతున్నారు. తులారాశి వారికి మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు తెచ్చి కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. ఇక తులారాశి వారికి ముఖ్యంగా స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం, శుభకార్యాల్లో మీకు గౌరవం, కీర్తి వంటివి కలగబోతున్నాయి. ఇంట్లో ఒక శుభకార్యాలు వంటివి జరుగుతాయి, వ్రతాలు వంటివి జరుగుతాయి. ఇక తులారాశి విద్యార్థులకి విద్య పరంగా ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. శుభ ఫలితాలని పొందబోతున్నారు. విదేశీ ప్రయాణాలు వంటివి కూడా మీకు తులారాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ ఈ సంవత్సరం తులారాశి వారికి మొదటి 3 నెలలు మధ్యస్థం, తర్వాత 9 నెలలు అనుకూలంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. అలాగే విశేషంగా పాలతో చేసినటువంటి ప్రసాదములను శుక్రవారం రోజు లక్ష్మీదేవికి నివేదన చేయడం. అలాగే తులారాశి వారు ఆరోగ్యం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి చదువుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటివి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. గురుగారు, తులారాశి వారికి కలిసి వచ్చే సంవత్సరం అంటున్నారు. సో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం
చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా బృహస్పతి భాగ్యస్థానంలోకి సంచరించడం, వృశ్చిక రాశి వారికి శని పంచమంలో అనుకూలంగా సంచరించడం, అలాగే వృశ్చిక రాశి వారికి రాహు కేతువులు కూడా కొంత అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా అష్టమ గురుడు మరియు ఇతర గ్రహాల ప్రభావం చేత ఏవైతే అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడే సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంగా చూడాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆరోగ్య మార్పు, వారి యొక్క జీవన శైలిలో మార్పు రాబోతుంది. వృశ్చిక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరం నుంచి అంచెలంచెలుగా మీ యొక్క జీవన విధానంలో మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాల్ని పొందే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడాలి. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి రాబోతుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. వృశ్చిక రాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం, శుభకార్యాలు వంటివి, కీర్తి వంటి కలగబోతున్నాయి. వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, గుర్తింపులు, ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. జూన్ నుండి మార్చి మధ్య సమయం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ప్రథమార్థంలో ఉన్నప్పటికీ ద్వితీయార్థం అన్ని విధాలుగా కలిసి వచ్చి విజయాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య మార్పు, శుభ ఫలితాలు, కుటుంబ సౌఖ్యం కలిగేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని చూడాలి. ఈ సంవత్సరం మీకు మార్పు, శుభ ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందాలి అంటే లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, రుణ విమోచన అంగారక స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, అలాగే వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనాల వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలని శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందగలరు. తదుపరి రాశి ధనురాశి. గురుగారు, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, ఇంకా ధనస్సు రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో సంచరించడం, ఇంకా ఇదే కాకుండా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు ప్రభావాలు ఉండడము చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం ధనస్సు రాశికి కొంచెం ఇబ్బందులు పెట్టేటువంటి గ్రహస్థితితో ఉన్నటువంటి సంవత్సరంగా చూడాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ధనస్సు రాశికి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాను. అనుకోని చికాకులు, గొడవలు మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా ఎదురయ్యే స్థితి కనపడుతుంది. అలాగే విశేషంగా మీకు గురుబలం లేకపోవడం, అష్టమ గురుడు ఉండడం చేత ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధికంగా వేధించేటువంటి గ్రహస్థితి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నది. ఇంకా అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం చేత ధనస్సు రాశి వారు ఆరోగ్య విషయాలలో, కుటుంబ వ్యవహారాల్లో ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకుని పాటించాలని సూచిస్తూ, ధనుస్సు రాశి నిరుద్యోగులకి కొంత కష్టకాలము, ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు వేధిస్తాయి. ధనస్సు రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంచెం చికాకులు, పని ఒత్తిళ్ళు, రాజకీయాలు మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నవి. అందువల్ల ఆఫీసులోని వ్యవహారాల మీరు ఏవైతే చూసుకునేటప్పుడు
ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారు. ధనస్సు రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అంతలా కలిసి రాదు, ఏది అంతలా ఆశించొద్దని మాత్రం సూచిస్తూ, ధనస్సు రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం డబ్బు సమయానికి చేతికి అందకపోవడం, వ్యాపారంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఉంటాయి. మీ కింద పని చేసే వారితో కావచ్చు, మీరు అప్పు తెచ్చుకునేటువంటి వారితో కావచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ధనురాశి వారు. ధనురాశి స్త్రీలు ఇంట్లో వ్యవహారాల్లో, అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు వంటివి కొంత ఇబ్బంది పెడతాయి, చికాకులు అధికంగా ఉంటాయి. మొత్తం మీద ధనస్సు రాశికి శ్రీ పరాభవనామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన. ఆరోగ్య విషయాల్లో స్త్రీలు అలాగే విద్యార్థులు కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి విద్యార్థులకు కొంచెం మధ్యస్థ సమయం, కష్టపడాల్సినటువంటి సమయం. ధనస్సు రాశి రాజకీయ నాయకులకి ఒత్తిళ్ళు, చికాకులు అధికంగా ఉంటాయి, ఆచితూచి వ్యవహరించాలి. పోలీస్ కేసులు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొత్తం మీద ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారు ఈ పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా వారికి దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారు ముఖ్యంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు, శని సింగపూర్ వంటి శని క్షేత్రాలను దర్శించి అభిషేకాలు వంటి చేసుకోవడం మంచిది. ధనస్సు రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అలాగే ధనస్సు రాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు అని తెలియజేస్తూ, తదుపరి రాశి మకర రాశి. మకర రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. గురుగారు, ధనుసు రాశి వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో జన్మరాశిలో కేతువు, రాహువుల యొక్క ప్రభావం, అలాగే మకర రాశి వారికి బృహస్పతి కొంత కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం, ఇక మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. చాలామంది మకర రాశి వారు మాకు ఏలినాటి శని వంటివి అయిపోయాయి కాబట్టి మాకు సమయం అంత అనుకూలంగా ఉందని ఏదైతే అనుకుంటున్నారో, మీకు ఏలినాటి శని పూర్తయినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి స్థితి, అలాగే మీకు ఉన్నటువంటి రాహు కేతువుల ప్రభావం, ఇతర గ్రహస్థితుల ప్రభావం దృష్టిలో పెట్టుకుని కొంత మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి మాత్రమే ఉన్నది. ఇంకొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సినటువంటి సమయం. మకర రాశి వారికి ఈ సంవత్సరం నరఘోష, నరదృష్టి, కొంత బాధలు అధికంగా ఉంటాయి. మిమ్మల్ని చూసి ఏడ్చిపోయేవాళ్ళు, మీ వెనకాల మాట్లాడేవాళ్ళు అధికంగా ఉంటారు. వాళ్ళతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి పనిలో రాజకీయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మకర రాశి వారు రాజకీయాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అయితే మకర రాశి వారికి గురుబలం కొంత ఉండడం ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి అంశం. మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి. మకర రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ధనలాభం, ప్రమోషన్లు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు వేధిస్తాయి. ఉద్యోగస్తులు రాజకీయాలకి, గొడవలకి మాత్రం దూరంగా ఉండాలి. ఇక మకర రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు వంటివి జరిగినప్పటికీ ఏదో ఒక అశాంతి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఏదో ఒక బాధలు మాత్రం ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మకర రాశి వారికి పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు, నరఘోష, నరదృష్టి వంటివి కొంత ఈ సంవత్సరం వేదనలకి గురి చేయడం, ఇబ్బందులు కలగజేయటువంటి స్థితి కనబడుతుంది. మకర రాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవనామ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. గతంతో పోల్చుకుంటే వ్యాపారంలో మీకు లాభదాయకంగా కొంత మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి.
ఇక మకర రాశి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలను ఇస్తాయి. ధనలాభం వంటివి కలుగుతాయి. అప్పుల బాధ నుంచి కొంత బయటపడతారు. ఇక మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. మకర రాశి విద్యార్థులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు, కుటుంబ పరంగా, రాజకీయాల పరంగా కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. మకర రాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి, విఘ్నేశ్వరుని పూజించాలి. మీ ఉండే చోట విఘ్నేశ్వరుడి ఆలయాలు, సుబ్రహ్మణ్య ఆలయాలు, అమ్మవారి ఆలయాలు ఉంటే అక్కడికి దర్శించుకోవడం, అష్టాదశ శక్తి పీఠాలు వంటి పీఠాలను దర్శించడం, అక్కడ అర్చన, పూజలు వంటివి చేయడం చేత కొంత శుభ ఫలితాలు పొందగలరు. అలాగే మకర రాశి వారు విశేషించి నవగ్రహ పీడార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అలాగే దేవి ఖడ్గమాల వంటివి, మణిద్వీప వర్ణం వంటి స్తోత్రాలను చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. గురుగారు, మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో? పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానం అనేటువంటి ద్వితీయ స్థానంలో శని సంచారం, ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో మీరు ఉన్నారు. ఇక కుంభరాశి వారికి శత్రుస్థానంలో కర్కాటకంలో బృహస్పతి సంచరించడం, ఇంకా కుంభరాశి వారికి రాహుకేతువులు వ్యయ జన్మరాశుల్లో, అలాగే కళత్ర 6వ స్థానంలో ఈ సంవత్సరం మార్పు చెందుతూ మారడం చేత కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు కొంతకాలంగా ఏలినాటి శనిలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఇంకా మీరు ఏలినాటి శనికి ఆఖరికి దగ్గరలో ఉన్నటువంటి సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం కనుక మీరు చాలా జాగ్రత్తలు వహించి నోటిని అదుపులో ఉంచుకుని, ముఖ్యంగా వాక్ విషయంలో కుంభరాశి వారు ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. వాక్కు, ఆరోగ్యము ఈ విషయాల్లో కుంభరాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించినట్లయితే రాబోయే సంవత్సరాల్లో విజయాలు మీకే ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటిస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాహుకేతువుల ప్రభావం, వాక్స్థానంలో శని ప్రభావం చేత ఈ సంవత్సరం లేనిపోని చికాకులు, గొడవలు, రాజకీయ ఒత్తిళ్లు మిమ్మల్ని వేధిస్తాయి. కుంభరాశి వారు ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. సింహరాశి వ్యాపారస్తులకి అప్పు చేయాల్సిన పరిస్థితి, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో చికాకులు, ఇబ్బందులు వేధిస్తాయి. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలను, కొంచెం కష్టపడితే విజయాలు మీకు కలుగుతాయి. కుంభరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, గొడవ విషయాల్లో, రాజకీయ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి రాదు, చెడు సమయం అధికంగా ఉంది. మొత్తం మీద కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధికంగా ఉన్నాయి, చిలకమర్తి పంచాంగణితం ఆధారంగా. అందువల్ల కుంభరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం గొడవలకి దూరంగా ఉండి శాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, ధనాన్ని అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఏంటంటే ప్రతి ఒక్కరిని నమ్మి మీ మనసులో ఉన్నది ఉన్నట్టు వారి దగ్గర ప్రస్తుతం చెప్పకుండా ఎదుటి వారిని గమనిస్తూ భగవంతుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. మీరు అనుకోకుండా అనేసినటువంటి మాటలు, మీరు ఎవరి దగ్గర చెప్పినటువంటి మాటల వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి స్థితి కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధికంగా కనపడుతుంది.
శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే మందపల్లి, శని సింగాపూర్, తిరునల్లారు వంటి శనికి సంబంధించినటువంటి ఆంధ్ర, తమిళనాడు లేదా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ దివ్య క్షేత్రాలను దర్శించి శనికి తైలాభిషేకం చేసుకోవడం, లేదా కనీసం శనివారం రోజు ఏదైనా నవగ్రహ ఆలయాల్లో శనికి అభిషేకం వంటివి, తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, కనీసం వారంలో ఒకరోజైనా శనివారం ఆదివారం పారాయణం చేయడం మీకు కొంత దోష నివృత్తి జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు నెలకొకసారి దిష్టి వంటివి తీయించుకోవడం, స్నానానికి వెళ్ళే ముందు కొంత ఉప్పు, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలని తీసుకుని దిష్టి తీయించుకుని అప్పుడు తలస్నానం వంటివి ఆచరించడం చేత మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందుతారని తెలియజేస్తూ, ఆఖరి రాశి అయినటువంటి తదుపరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. చివరి రాశి అయిన మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో? శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా పంచాంగ శ్రవణంలో భాగంగా ద్వాదశ రాశుల్లో భాగంగా ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి వారికి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి జన్మ రాశిలో శని సంచారం చేయడం, ఏలినాటి శని ప్రభావం ఉండటం, అలాగే మీనరాశి వారికి బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం, అలాగే రాహుకేతువులు కొంత లాభస్థానం పంచమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత మీనరాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. చాలామంది మీనరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, ఏలినాటి శని మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని భయాందోళనలు, అపోహల్లో ఉన్నటువంటి వారికి, మీనరాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత కలిసే వస్తుందని తెలియజేస్తున్నాను. అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇక్కడ గురుబలం ఉండడం, రాహుకేతువుల యొక్క అనుకూల స్థితి ఉండడం, అలాగే నవగ్రహాల్లో మిగతా గ్రహాల కొంత అనుకూల గ్రహస్థితి ఏర్పడడం చేత కొంత శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. అయితే జన్మశని ఏలినాటి శని వల్ల ఆరోగ్య విషయాల్లో, పని ఒత్తిళ్ళ విషయాల్లో, అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వారు ఈ సంవత్సరం అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలియని వారికి ధన సహాయం చేయడం, తెలియని వారిని నమ్మి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, లేదా తెలియని వారిని నమ్మి ధనం వంటివి ఇవ్వడం వాటి విషయాల్లో చాలా జాగ్రత్తలు స్వీకరించాలి. లేదంటే కొంత ఇబ్బందులు ఈ సంవత్సరం పడేటువంటి స్థితి ఉన్నది. అలాగే మీనరాశి వారికి కొంత ఖర్చులు అధికంగా అయ్యేటువంటి ఉంది. ఖర్చులు నియంత్రించుకోమని, ప్రయాణాలు వంటివి పెరిగేటువంటి స్థితి కనపడుతుంది. మొత్తం మీద మీనరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. విదేశీ ప్రయాణాలు ఏమైనా ఉన్నా కూడా కలిసి వస్తాయి. మీనరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం స్పష్టంగా ఉన్నాయి. అయితే ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పడతాయి. ఇక మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం, వ్యాపారం మంచిగా వెళ్ళినప్పటికీ ధనపరమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, మీకు రావాల్సిన ధనం సమయానికి అందలేనటువంటి స్థితులు కొంత ఏర్పడతాయి. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. మీనరాశి సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా మార్పు తెచ్చి శుభ ఫలితాల పరంగా ఉన్నది. నిరుద్యోగులైన ఉద్యోగ మార్పులు, ఉద్యోగంలో వేరే ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తే కొంత శుభ ఫలితాలని పొందగలరు. మొత్తం మీద మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాల వైపు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా ఇది చూడాలి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యం, పని ఒత్తిడి, రాజకీయపరమైనటువంటి విషయాల్లో, ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఇక మీనరాశి వారు ఏవైతే కోర్టు విషయాలు, వ్యవహారాలు అటువంటి వాటిలో కొంత అనుకూలమైన ఫలితాలని ఈ సంవత్సరం ఆశించవచ్చు. కానీ ధన వ్యయం మాత్రం జరుగుతుంది. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందడానికి
ఈ కింది పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా పొందగలరు. మీనరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. ఆదివారం రోజు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటివి లేదా విష్ణు సహస్రనామాలు వంటివి పఠించండి. మీనరాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, శని సింగాపూర్, తిరునల్లారు వంటి క్షేత్రాన్ని దర్శించడం వంటివి చేయాలి. మీనరాశి వారు ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు లేదా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి దివ్య క్షేత్రాలు ఏవైనా దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందగలరు. మొత్తం మీద నేను ఉగాది రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ప్రేక్షకులకి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నాకున్నటువంటి పంచాంగ జ్ఞానం మేరకు, అనుభవం మేరకు ఈ యొక్క రాశి ఫలితాలని ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ ఫలితాలని తెలుసుకుని అందులో ఉన్నటువంటి మీకున్నటువంటి పరిహారాలను పాటించడం వల్ల శుభ ఫలితాలను పొందగలని సూచిస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారు. 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా పరిహారాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. అందరికీ మరొక్కసారి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది రోజు ప్రతి తెలుగువారు ఆచరించవలసిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేవడం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తైలాభ్యంగన స్నానం చేయాలి, తల స్నానం ఆచరించాలి. ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. ఈరోజు మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా మీ ఇంటి ఇలవేలుపుని కానీ మీ ఇష్టదైవాన్ని పూజించి ఈరోజు పెద్దల ఆశీస్సులు పొందాలి. అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు పంచాంగ శ్రవణాన్ని చేసి, అలాగే ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి దాన్ని స్వీకరించాలి. ఈ పనులు చేసినటువంటి వారికి ఈ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు ఉంటాయని మన యొక్క పెద్దలు ఉగాది వైశిష్ట్యం మనకి తెలియజేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు, శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరం మనకు హెచ్చరికలతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చే సంవత్సరం. పంచాంగం చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం మన జీవితాల్లో శుభ పరిణామాలకు దారితీస్తుంది. ఈ ఉగాది సందర్భంగా ప్రజలందరికీ శాంతి, ఆరోగ్యం, సంపద సిద్ధించాలని కోరుకుంటూ చిలకమర్తి వారి ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.